ఆ రోజు పేపర్లో ప్రకటన వచ్చింది. పెద్ద పెద్ద అక్షరాలతో డబ్బులు రాని ఉద్యోగం అని హెడ్డింగు. దాని కింద మంచి ఉద్యోగం ఉంది, కానీ డబ్బులు రావు. ఆసక్తి గలవారు సంప్రదించవలసిన చిరునామా ఫలానా. ఇది ఆ ప్రకటనలోని సారాంశం. వచ్చే డబ్బులే చాలడం లేని ఈ రోజుల్లో డబ్బులు రాని ఉద్యోగానికి ఎవరు పెడతారులే అనుకుంటే పొరపాటే అవుతుంది సుమా. ఎందుకంటే ఆ ఉద్యోగం కోసం పోటీ పడి మరీ వచ్చారు. అసలే చిన్న ఆఫీసు. అంత చిన్న ఆఫీసులో ఉద్యోగం కోసం వచ్చిన అభ్యర్థులు నిండిపోవడంతో గాలాడక ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడింది. ఆ గది నిండిపోవడంతో పాటు ప్రకటన వచ్చిన పత్రికని చంకలో పెట్టుకుని పరుగు పరుగున వస్తున్న అభ్యర్థులని చూడగానే ప్యూను గుండె గుహేలుమంది. ఇలా కాదనుకుని వెంటనే ఆ గదిలో ఉన్న అభ్యర్థులందరినీ వరుస క్రమంలో నిలబెట్టే పనిలో చెమటలు గార్చేస్తూ హడావుడిగా తిరుగుతున్నాడు. అలా వరుస క్రమంలో అనగా క్యూ పద్ధతిలో అభ్యర్థుల్ని నిలబడితే ఆ క్యూ కాస్త ఓ కిలోమీటర్ వరకు వెళ్ళిపోయింది. ఆ క్యూలో నిలబడిపోయిన అభ్యర్థుల మొహంలో ఆ ఉద్యోగం తమకే రావాలనే గాఢమైన కోరిక స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు, అభ్యర్థుల్ని వరుస క్రమంలో నిలబడుతున్న ప్యూనుని ప్రలోభపెట్టి తమ బయోడేటాని తొందరగా చేరవేసే పనిలో కూడా కొందరు పడ్డారు. ఒక్కసారిగా తనకు వచ్చిన డిమాండ్కి కార్చిన చెమటంతా ఆవిరైపోయింది. సార్ సార్ ప్లీజ్ సార్, నా ముందు వాళ్ళకి కాకుండా ఆ ఉద్యోగం నాకు వచ్చేట్టు చూడండి సార్. ప్లీజ్ సార్, మీ రుణం ఉంచుకోను సార్. ఆ క్యూలో నిలబడ్డ ఓ అభ్యర్థి ప్యూన్ని బ్రతిమాలుకుంటున్నాడు. అంతేకాదు, ప్యాంటు జేబులో నుండి ఓ 100 నోటు తీసి ప్యూన్ జేబులో కుక్కాడు. ఏరా, ఓరే అనే పదానికి అలవాటు పడ్డ ప్యూను తనని సార్ అని పిలిచేసరికి అతని ఛాతీ ఓ 10 ఇంచుల వరకు పెరగాలనుకుంది. కానీ రోజు సాయంత్రం సారాయి తాగే బాడీ కాబట్టి 10 ఇంచుల వరకు పెరగలేక ఓ 2 ఇంచులు మాత్రమే పెరిగింది. ఆ ప్యూన్ జేబులో 100 నోటు పెట్టడం చూసిన మరో అభ్యర్థి పరుగు పరుగున ప్యూన్ దగ్గరికి వచ్చాడు. సార్, నేను అతనికంటే డబుల్ 1200 ఇచ్చాను. ఆ డబ్బులు రాని ఉద్యోగం నాకే ఇప్పించాలి. ఉద్యోగం ఎవరికి వస్తుందో తెలియదు కానీ ప్యూన్కి మాత్రం డబ్బులతో పాటుగా రిక్వెస్ట్లు కూడా ఎక్కువగానే వచ్చాయి. ఆ సంచి కూడా నిండిపోవడము, వచ్చే 100 నోట్లు సంఖ్య పెరిగిపోవడంతో ఏం చెయ్యాలని ఆలోచించిన ప్యూన్కి ఓ బ్రహ్మాండమైన ఐడియా తట్టింది. ఒక అభ్యర్థి దగ్గర ఉన్న సెల్ ఫోన్ను తీసుకుని అతని భార్యకి ఫోన్ చేశాడు. ఏమే, వెంటనే ఓ ఖాళీ బియ్యం బస్తా తీసుకురా అని ఆర్డర్ వేశాడు. 10 నిమిషాల్లో అతని భార్య బియ్యం బస్తాతో ప్రత్యక్షమైంది. తమకు తట్టిన మహర్దశను చూసి పొంగిపోతూ బియ్యం బస్తాను తెరిచి పట్టుకుంది. అభ్యర్థులందరూ 100 నోట్లు ఆ బస్తాలో వేస్తూ ఆ ఉద్యోగం ఎలాగైనా తమకే ఇప్పించాలన్న రిక్వెస్ట్ని ప్యూన్ చెవులో వేస్తున్నారు. చూస్తూ ఉండగానే ఆ బియ్యం బస్తా 100 నోట్లతో సగం నిండిపోయింది. ఆ బస్తాను చూసి ప్యూన్ భార్య ఎంతో ఉప్పొంగిపోయింది. అయితే వారంతా తన భర్తకు అలా విచ్చలవిడిగా 100 నోట్ల రూపాయలను ఎందుకు ఇస్తున్నారో ఆవిడికి అర్థం కాలేదు. అదే విషయాన్ని భర్తను అడిగింది. ఏమండి, వీళ్ళంతా నీకు పైసలు ఎందుకు ఇస్తున్నారు అని. ఈరోజు పొద్దున పేపర్లో డబ్బులు రాని ఉద్యోగం అని ప్రకటన చూసిండ్రు. ఆ డబ్బులు రాని ఉద్యోగం చేయడం కోసం వచ్చిన వాళ్ళే వీళ్ళంతా. ఆ ఉద్యోగం ఎట్లాగైనా తమకే వచ్చేలా చెయ్యమని నాకు లంచం ఇస్తున్నారన్నమాట, ఆనందంగా చెప్పాడు ప్యూను. అతని మాటలకి బుగ్గలు నొక్కుకుంది ఆవిడ. ఏంది, పైసలు రాని పని కోసం వీళ్ళంతా వచ్చిండ్రా? పైసలు రాని పని చేస్తే నీకేమొస్తుందయ్యా
ఆశ్చర్యపోతూ కొందరు అభ్యర్థుల్ని అడిగింది ఆవిడ. వేరే సమయంలో అయితే ఆమె అలా ప్రశ్నిస్తే విసుక్కునేవారే. కానీ తమకు ఉద్యోగం రికమెండ్ చేసే ప్యూన్ భార్య కాబట్టి ఆమెకు కూడా అక్కడ డిమాండ్ పెరిగిపోవడంతో ఓ అభ్యర్థి పళ్ళన్నీ బయటకు కనిపించేలా నవ్వుతూ అన్నాడు, వెధవది, ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోయే డబ్బు ఎవడికి కావాలండి? శాశ్వతంగా ఉండే ఉద్యోగం ముఖ్యంగాని అన్నాడు వినయంగా. డబ్బులు రాకపోతే ఎట్లా బతుకుతారయ్యా అంది ఆవిడ ఆశ్చర్యపోతూ. మళ్ళీ పళ్ళికిలిస్తూ, వెధవ బ్రతుకు ఎట్టాగైనా బ్రతికేయచ్చు. అయినా పెద్దలేమన్నారండి? ఓ 4 రాళ్ళు వెనకేసుకోమన్నారు కానీ 4 డబ్బులు వెనకేసుకోమన్నారా? చెప్పండి. ఇప్పుడు ఈ ఉద్యోగం కనుక నాకు వస్తే ఆ 4 రాళ్ళు వెనకేసుకునే పనిలో ఉంటాను వినయంగా అన్నాడు ఆ వ్యక్తి. ఇంతకీ వారి ఉద్యోగం ఏమై ఉంటుందా అని కదా మీ డౌటు? దేవాలయంలో దేవుడి నగలకు కాపలా ఉండే జాబన్నమాట అది. ఆ జాబ్ అయితే డబ్బులతో పనేముంటుందండి? చెప్పండి, మీ పిచ్చి కానీ.